అయినా నన్ను అక్కడి నుంచి వచ్చేయమని చాలా ఫోర్స్ చేస్తున్నారు. నేనక్కడే ఉంటే మీకేదైనా ప్రమాదమా? నా బుట్టకమ్మ మీ దగ్గరుంది కదా, రేపొకసారి దాన్ని తీసుకురండి. అసలది ఎవరిదిరా? నీ దగ్గరెందుకుంది? ఇదొక రకంగా నా ప్రాణంతో సమానం. ఒకవేళ అతన్ని ప్రిన్స్ కాకపోయి ఉంటే మరెవరై ఉంటారు? అవును అంకుల్, నాకిప్పటికీ ఓ విషయం అర్థం కావట్లేదు. అసలు మీ మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరికుందో ఎందుకుందో అన్నీ తెలిసిపోయాయమ్మా. ఇక వాడి సంగతి చూడటమే మిగిలింది. అది కూడా ఎంతో దూరంలో లేదులే. ఎవరంకుల్ అతను? చిన్నపిల్లలు, ఈ విషయాలన్నీ మీకెందుకులేమ్మా. అవును, సినిమా ఎలా వస్తుంది? సూపర్ అంకుల్, గ్యారెంటీగా హిట్ కొడతాం. గుడ్, హిట్ కొట్టాలి, నిలబడిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. హిట్స్ ఓకే అంకుల్, మరిక నేను బయలుదేరుతాను. మంచిదమ్మా. ఓకే అంకుల్. వెళ్ళిరా. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. వచ్చిన దాంట్లో ఒక పని అయిపోయింది. ఇంకో పని సంగతి చూడాలి. బామ్మగారు ఎక్కడున్నారు? నమస్కారం బామ్మగారు, నా పేరు సంజన, రిషి సినిమాలో హీరోయిన్ని. నువ్వెందుకు తెలియదమ్మాయి? ఆశీర్వదించండి బామ్మగారు. బావుండు బావుండు. వావ్, సూపర్! నాకిప్పుడు అర్థమైందండి రిషి ఎందుకంత అందంగా ఉన్నాడో. ఎలా ఎలా అంటారేంటండి? మీ మనవడికి మీ పోలికలు అచ్చు గుద్దినట్టు వచ్చాయి. మీ అందం అద్దినట్టు వచ్చేసిందండి. అందుకే రిషి అంత అందంగా ఉన్నాడు. హా బామ్మగారు, ఇంకో విషయం, మీ వంటకి నేను పెద్ద ఫ్యాన్ అండి. మీరు వంట ఇరగదీస్తారు. లొకేషన్ కి మీ మనవడి కోసం మీరు పంపే చేపల కూర లాక్కొని మరి తింటాననుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వంటలంటే నేను పడి చేస్తానండి. అయ్యోయ్యో, ఏదో నీ అభిమానం అమ్మాయి. హా, అసలు విషయం మర్చిపోయాను. మీరు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారంట కదా, రిషి చెప్పాడు. ఈ వయసులో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మీ పట్టుదలకి పాదాభివందనమండి. ఏదేమైనా మీరు సో గ్రేట్. ఏదోలే అమ్మాయి, అలా కలిసొచ్చేసింది. ముసల్ది బుట్టలో పడిపోయింది. ఇక అసలు విషయాన్ని నరుక్కు రావాలి. ఇంకేంటమ్మాయి కబుర్లు? బామ్మగారు, నాకు రిషి అన్నా ఈ ఇంట్లో మనుషులన్నా ఓ ప్రత్యేకమైన అభిమానం. అలాంటి మీకు ఓ విషయం చెప్పాలి, కానీ చెప్పొచ్చో లేదో తెలియట్లేదు. నిరభ్యంతరంగా చెప్పొచ్చు. నువ్వు మా మనిషివే. ఏం పర్లేదు, చెప్పు. రిషికి మేఘమాలకి ఏదో ఉందని, అందుకే మేఘమాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారని నిన్న లొకేషన్ లో అందరూ చెవులు కొడుకుంటున్నారండి. ఆ మాట అన్న వాళ్ళని చెప్పు తీసుకొడతాను. అసలు మావాడు రేంజ్ ఏంటి, దాని రేంజ్ ఏంటి? ఈ విషయం మీకు తెలుసు బామ్మగారు, కానీ జనాలకు తెలియదు కదా. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే అనుకుంటారు కదా. పెద్దవాళ్ళు ఇలాంటి విషయాలు మీకు చెప్పాలా? చెప్పండి. అయినా అన్ని తెలిసిన వాళ్ళు ఒక పని చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించగలిగిన వాళ్ళు, అన్నీ తెలిసిన మీరు కూడా దాన్ని ఇంట్లోకి ఎలా రానిచ్చారో అర్థం కావట్లేదు బామ్మగారు. ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి వద్దంటే వద్దన్నాను. కానీ మా కోడలొకరుతుంది కదా, మమ్మల్ని అందరినీ ఎదిరించి మరీ తీసుకొచ్చింది. ఏం చేస్తాం, మా కర్మ. అలా అనుకుని మౌనంగా కూర్చుంటే ఈ రూమర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కదా. అది మీ మనవడి కెరీర్ కి ఎఫెక్ట్ అవ్వదు? చెప్పండి. ఒక టాప్ డైరెక్టర్ కొడుకు
కాబోయే ఫ్యూచర్ సూపర్ స్టార్ కి ఆఫ్టర్ ఆల్ ఒక డాన్సర్ తో ఎఫైర్ ఉందని నలుగురు మాట్లాడుకుంటుంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కరెక్టేనమ్మా, కానీ దాన్ని నెత్తి మీద కూర్చోపెట్టుకుంటుంది మా కోడలు. ఎంత చెప్పినా సరే దాన్ని పంపించేలా లేదు. ఆ, అయితే మీరు పంపించేయండి. మీ అనుభవానికి వయసుకి దాన్ని ఇంట్లో నుంచి పంపించడం ఒక లెక్క చెప్పండి. పొమ్మనకుండా పొగ పెట్టినట్టు దానంతటా దాన్నే ఇంట్లో నుంచి పంపించడం మీకు పెద్ద పనా చెప్పండి. మీలో శ్రీలక్ష్మి లాంటి కమీడియన్ కాదు, సూర్యకాంతం లాంటి గయ్యాలి కూడా ఉందని నిరూపించండి. బామ్మగారు, మీరు ఆ మేఘమాలని ఎంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తే అంత మంచిది. లేట్ అయితే చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అయినా ఇవన్నీ మీకు తెలియని కాదనుకోండి. కాకపోతే ఏదో మన అనే భావంతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. రిషి మీద పడ్డ నిందని పెద్దది కాకుండా మీరు మాత్రమే చేయగలరు. వస్తాను బామ్మగారు. మేడం మేడం లోపల వర్కౌట్ అయిందా? సూపర్ గా. ఆ? నట్టింట్లో మందు పాత్ర పాతాను. అది ఏ క్షణమైనా పేలొచ్చు. ఆహా. చెంచా బామ్మగారు వస్తున్నా. మేఘమాల, నీ చాప్టర్ క్లోజ్. బామ్మగారు నాకు అర్జెంటుగా సూర్యకాంతం గారి బామ్మగారు ఆవిని తీసుకురావాలంటే నేను పైకెళ్ళాలి. అమ్మా! ఆవిడ నటించిన సినిమా క్యాసెట్లు కావాలి. సినిమా క్యాసెట్లా? అవును, ఇప్పుడంత అర్జెంటుగా వాడితో ఏమవసరం వచ్చింది? ఆవిడ క్యారెక్టర్ తో అవసరం వచ్చింది. వెళ్ళా. ఆహా, అలాగే బామ్మగారు. తను ఇంకా షాపుకి రాలేదు బాబు. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ బుట్టకమ్మ తనకు చాలా అర్జెంట్ అని చెప్పింది. బహుశా ఏదైనా పనుండి రావటానికి వీలు పడలేదేమో. వస్తే మర్చిపోకుండా నా నెంబర్ ఇచ్చి అర్జెంటుగా నాకు కాల్ చేయమని చెప్పండి. ఒకవేళ మీరు షాప్లో లేకపోతే కుర్రోడికి ఇచ్చి ఇవ్వమని చెప్పండి. ఆల్రెడీ చెప్పేశాను బాబు వాడికి. నాకంటే ఆతృతగా ఉన్నాడు వాడు. అంతేకాదు బాబు, తను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇద్దామని ఇదిగో మీరిచ్చిన విజిటింగ్ కార్డుని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. బాబు మీరేం టెన్షన్ పడకండి. ఏ క్షణమైనా సరే మీరిద్దరూ కలిసి తీరుతారు. ఆ క్షణం రేపు రావచ్చు, లేదా ఎల్లుండి రావచ్చు, లేదా ఈ క్షణమే రావచ్చు. తనకు మీ నంబర్ ఇవ్వటం మాత్రమే కాదు బాబు, తను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తాను. నేనే దగ్గరుండి మీతో ఫోన్లో మాట్లాడిస్తాను. సరేనా? ఇంకేం ఆలోచించకండి. మీ బుట్ట బొమ్మ మీకు కనిపించినట్టే. మీ ప్రేమికులను కలిపే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంచండి. మీరు నిశ్చింతగా వెళ్ళండి బాబు. వెళ్ళండి వెళ్ళండి బాబు. ఓకే అండి, ఉంటాను. జాగ్రత్త. బాబు అదిగో అదిగో ఆటోలో వెళ్తుంది. అదిగో ఆ అమ్మాయి బాబు, నీ బుట్ట బొమ్మ. అదిగో వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు బాబు. లేడీ దొరకదు. వెళ్ళు వెళ్ళు బాబు, వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అర్జెంట్గా బండి కావాలి. ఎవరు మీరు? ప్లీజ్ అండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ప్లీజ్.
థ్యాంక్ యూ భయ్యా. ఏ హలో 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 నా బండి, హలో హలో, అయ్యో భయ్యా నా బండి, హలో హలో భయ్యా, ఎక్కడి భయ్యా, హలో హలో, కొంచెం స్లోగా పోనీ భయ్యా. హలో రిషి గారు, ఏంటిది? లొకేషన్లోనే అనుకుంటే రోడ్డు మీద కూడా యాక్షన్ సీన్లు చేసేస్తున్నారా మీరు? ఆటోలో నువ్వున్నావేంటి? ఏంటి సార్ మీరు? ఆటో నేనెక్కితే నేనుండగా ఇంకెవరుంటారండి? ఏమైంది రిషి గారు? చాలా ఫాస్ట్ గా వచ్చారు, సడన్ బ్రేక్ వేశారు, చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఏమైందండి? ఏం లేదులే, నువ్వెళ్ళు. రిషి గారు ఆగండి ఆగండి ఆగండి. లేదు, రీజన్ లేకుండా మీరిలా చెయ్యరు. అయినా కారు వదిలేసి ఇలా బైక్ మీద రావడం ఏంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో ఉంది, మీరు చెప్పాల్సిందే. చెప్పండి ఏం ఏమైంది? లేదని చెప్తున్నాను కదా. ఎలా నమ్ముతారండి? ఇలాంటి పరిస్థితుల్లో చూసాక అసలు ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. అయినా ఏంటండి మీరు ప్రతి విషయంలోనూ ఇంత సీక్రెట్ గా ఉంటారేంటి? చెప్పడం కాదు కదా, అసలు చెప్పటానికి కూడా ఇష్టపడరు మీరు. ఒకటికి 10 సార్లు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గాని చెప్పరు. ఇలా అయితే దీని ఫ్రెండ్షిప్ అని ఎలా అంటారండి? అసలు మీరు బా ఆప్తావా? నీ ఫ్రెండ్షిప్ పురాణం ఆప్తావా? నా లవ్వర్ ఆటోలో వెళ్తుంటే తన కోసమని టెన్షన్ పడుతూ వచ్చాను. కన్ఫ్యూజన్లో తన ఆటో అనుకుని నీ ఆటో ఫాలో చేశాను. తన్ని మిస్ అయ్యాను, నీ మొహం చూశాను. నీ వల్ల నా లవర్ని కలిసే ఛాన్స్ మిస్ అయ్యాను తెలుసా? అసలు మమ్మల్ని కలవకుండా చేయడానికే వచ్చినట్టు కరెక్ట్ గా భలే టైమింగ్ లో వచ్చావే. అయ్యో సారీ రిషి గారు. అయినా ప్రేమలో ఇలాంటివన్నీ సహజమండి. ఇలా హైడ్ అండ్ సీక్ ఉంటేనండి ఓ కిక్కు థ్రిల్ ఉండేది. ఓకే, ఇంకొకసారి మీ లవర్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. బహుశా మీ ఇద్దరిని నేనే కలుపుతానేమో. ఏం ఫీల్ అవ్వకండి, సరేనా? సర్లే, చెప్పించాలే గాని ఇంక నువ్వు వెళ్ళు. అయ్యో రిషి గారు, మీరు అసలే హీరో అండి. ఇలా ఎండలకి తిరిగితే కందిపోతారు. రండి ఆటోలో వెళ్దాం. నాకు తెలుసులే గాని నువ్వు వెళ్ళు. అబ్బా రండి రిషి గారు. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. బాయ్. హే రిషి, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాన్రా. అనుకోకుండా నువ్వే కనిపించావు. అవును, కారు వదిలేసి బైక్ మీద తిరుగుతున్నావేంటి? చేంజ్ ఓవర్ కోసమా? చేంజ్ ఓవర్ కోసం కాదు, లవర్ కోసం చేజింగ్లు. అంటే నా బుట్టబొమ్మ ఆటోలో వెళ్తుందని గోల్డ్ స్మిత్ చెప్పాడు. తన్ని క్యాచ్ చేద్దామని బైక్ మీద వచ్చా. అవునా? తను కనిపించిందా మరి? చూసావా? మాట్లాడావా? ఏంటి చూసేది, మాట్లాడేది?
ఇంతలో సడన్ గా దెయ్యంలాగా ఆ మేఘమాల వచ్చింది. నా లవర్ మిస్ అయింది. అరే ఇలా జరిగిందేంట్రా? సర్లే, నాకు ఫోన్ చేద్దామని అనుకున్నానన్ను. ఏమైంది? బ్లాక్ చేసిన సిమ్ యాక్టివేట్ అయిందిరా, ఇద్దామని వచ్చాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అగైన్ ఐఎమ్ సారీ రిషి. నీ ప్రేమ ఇంత ప్రాబ్లంలో పట్టానికి ఒక రకంగా నేను కూడా కారణమే. నీ బుట్టబొమ్మ నీకు ఫోన్ చేయాలని, మీరు త్వరలోనే కలుసుకోవాలని, నీ ప్రేమ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ క్రాంతి. తెగ మెరిసిపోతున్నావు. ఏంటి సంగతి? కాసేపట్లో నా పెళ్లి చూపులరా. వాట్? పెళ్లి చూపులా? మరి అడిగేదాకా చెప్పవేంట్రా ఇడియట్? ఏం లేదు రిషి, మా అమ్మకి ఒక అమ్మాయి బాగా నచ్చింది. అఫ్ కోర్స్ నాకు కూడా నచ్చిందనుకో. ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానంటే నాకెందుకో కొంచెం షైగా అనిపించింది. అందుకే ఆ చూపుల్ని హోటల్కి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు తనని కలవడానికి వెళ్తున్నాను. అవునా? కంగ్రాట్స్ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టైం అవుతుంది, బయలుదేరుతాను. బాయ్ బాయ్. అన్నా, రైటర్ ఒకటి రాస్తే డైరెక్టర్ ఇంకోటి తీసినట్టు అయిందన్నా నీ పరిస్థితి. హాస్పిటల్లో ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేసావు, కానీ క్లైమాక్స్ లో హై వోల్టేజ్ షాక్ ఇచ్చింది అమ్మాయి నీకు. దీన్నే వ్రతం చెడ్డ ఫలితం తగ్గపోవడం అంటారు మా నెల్లూరులో. వామ్మో అన్నా, అది కాదన్నా. నటిస్తే నమ్మేస్తుంది, గుడ్డిగా వచ్చేస్తుంది అనేది నీ ఆలోచన. కానీ బుట్టకమ్మను చూపిస్తే గాని నమ్మాలన్నది ఆ అమ్మాయి ఆలోచన. అయితే మన దగ్గర చెప్పడానికి అబద్ధాలు తప్ప నమ్మించడానికి బుట్టకమ్మ లేదాయే. అందుకని ఈ ప్లాన్ ని ప్యాక్ చేసి ప్యాకప్ చెప్పడం తప్ప ప్రస్తుతానికి మరొక మార్గం లేదన్నా. ప్యాకప్ చెప్పడానికి ఇది ప్లాన్ కాదు భాషా, బాగా దాన్ని అడ్డు పెట్టుకుని రిషిగాన్ని దెబ్బ కొట్టాలన్న కసి. కాదన్నో లేదన్నో, కానీ అవకాశం లేదంటున్నాను కదా. ఉంది. ఉందా? ఎలాగన్నా? బుట్టకమ్మను చూపిస్తే తప్ప ఆ అమ్మాయి నమ్మే పరిస్థితుల్లో లేదు కదా. అందుకే బుట్టకమ్మను చూపించి నమ్మిస్తా దాన్ని. అన్నో, ఒకవేళ డూప్లికేట్ చేయిద్దాం అనుకుంటున్నావేమో. అలా చేపిస్తే ఒరిజినల్ ఎలా ఉంటుందో అది తెలియాలి. ముందు తెలుసుకో. ఒరిజినల్ ఉండగా డూప్లికేట్ తో పనేముంది భాషా? ఏందే? ఒరిజినల్ ఉందా? ఎక్కడన్నా? ఆ రిషిగాడి దగ్గర. అన్నా, ఇంత సీరియస్ సీన్ లో కూడా భలే జోకులేస్తావన్నా. జోక్ కాదు భాషా, సీరియస్. ఏంటన్నా సీరియస్? అతని దగ్గరున్న బుట్టకమ్మని ఆ అమ్మాయికి నువ్వేలా చూపిస్తావు? కొంచెం నమ్మేలా చెప్పన్నా, అంతేగాని ఎర్రోడి కదా అని ఏది పడితే అది చెప్పమాక. నిజం భాషా, ఆ బుట్టకమ్మని కొట్టేసి దానికి చూపించబోతున్నాను. ఏంటి? కొట్టేయబోతున్నావా? ఏంటన్నా కొట్టేది? ఉట్టి అది ఆ రిషి ప్రాణం. దాన్ని కొట్టేయడం కాదు కదా, ఆ ఆలోచన చేసిన ప్రాణం తీస్తాడు. అందుకని నా మాట విని అలాంటి రిస్కులు చేయడం మానుకో. రిస్క్ అంటే నాకు చాలా ఇష్టం భాషా. అందులో అదిరిపోయే కిక్ ఉంది. అందులో ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నా. నేను డిసైడ్ అయితే డ్రాప్ అవడం అంటూ ఉండదు. నేను చెయ్యాలి అని ఫిక్స్ అయితే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. చంపే ఛాన్స్ తీసుకుంటానే తప్ప చచ్చే ఛాన్స్ ఇవ్వను భాషా. అన్నా, తెలిసి తెలిసి పులినోట్లో తలబెడుతున్నావు అన్నా. తల పడుతున్నాను కూడా. నేను చిరుత పుల్లాంటోణ్ణి.
నా స్పీడ్ని అందుకోవడం తట్టుకోవడం ఆ రిషిగాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల కాదు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ చాలా తేడా కనిపిస్తుంది. అసలు అతను నిజంగా నా ప్రిన్సేనా అనే డౌట్ వస్తుంది. సిమ్ యాక్టివేట్ అయిందని చెప్పాడు, అయినా ఇంతవరకు కాల్ రాకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుంటుంది? అయినా బుట్టకమ్మని తీసుకుని రమ్మని చెప్పానుగా, అతను ప్రిన్సా కాదా అన్నది రేపటితో తేలిపోతుంది. నా బుట్ట బొమ్మ ఫోన్ చేయకపోవటానికి రీజన్ ఏమై ఉంటుంది? తెలుసుకోవడం ఎలా?